ఆంజనేయమతిపాటలాలనం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. ప్రేక్షక మహాశయులకు, శ్రోత మహాశయులకు అభివందనములు. ఈ ఎపిసోడ్ నందు మనము హనుమ జయంతిని గురించి తెలుసుకున్నాము. వైశాఖ మాసంలో మనకు హనుమ జయంతి మన ప్రాంతం, మన వాళ్ళంతా చేసుకుంటారు. చాలామంది ఈ వైశాఖ మాసంలో ఈ యొక్క హనుమ జయంతిని చేసుకుంటారు. మరి ఈ హనుమ జయంతి, హనుమంతుడు మనము ప్రార్థించేది వల్ల మనకి ఏమేమి వస్తున్నాయి అంటే, హనుమంతుని వలన మనకు బుద్ధి, బలము, ధైర్యము, నిర్భయము, ఆరోగ్యము, జాడ్యము ఇవన్నీ లేకుండా పోతున్నాయి అన్నమాట. అంతేకాదు వాక్పటుత్వం కూడా మనకు సిద్ధిస్తుంది అనమాట. ఈయన హనుమంతుడు శివాంశ సంభూతుడు, శివుని యొక్క అంశ వలన ఉద్భవించిన వాడు అని ఉంది. కాబట్టి ఈ స్వామి జన్మించిన రోజునే హనుమ జయంతిగా మనము చెప్పుకుంటున్నాడు. ఇక్కడ కొందరు ఏం చేస్తున్నారంటే, చైత్ర పౌర్ణమి నాడు జన్మించినాడని కొందరు అంటారు. చైత్ర పౌర్ణమి నాడు జన్మించినాడని కొన్ని చోట్ల చెప్తున్నారు. మరి పారాశర సంహితంలో వాస్తవంగా వైశాఖ బహుళ దశమి నాడు హనుమంతుడు జన్మించినట్లుగా చాలా చెప్తున్నారు. కాబట్టి చాలా చోట్ల ఈ హనుమ జయంతి వైశాఖ బహుళ దశమి నాడే చేస్తున్నారనమాట. కాబట్టి ఇక్కడ మనమందరం కూడా ఈ ప్రాంతంలో, ఈ ఆంధ్రదేశంలో చాలా చోట్ల హనుమ జయంతి వైశాఖ బహుళ దశమి నాడు మనం జరుపుకుంటున్నాము. కానీ ఉత్తర దేశంలో ఆ ప్రాంతాలకు పోతే వాళ్ళందరూ కూడా చైత్ర పౌర్ణమి నాడు వాళ్ళు హనుమ జయంతి జరుపుకుంటారు. ఈ హనుమ జయంతి రోజున మనము అందరముగా ఆంజనేయ స్వామిని పూజించుట చాలా శ్రేయస్కరమైనది. మరి ఈ ఆంజనేయ స్వామిని మనము కొలిచేదాని వల్ల, పూజించేదాని వల్ల మనకి ఏం లాభం అంటే, ఈ స్వామిని మనం కొలిచేదాని వల్ల గ్రహ దోషాలన్నీ పోతాయట. ఫస్ట్ భూత ఉచ్చాటన కారకుడు ఈయన అనమాట. ఈయనను ఎక్కడ ఉన్నాడు అంటే అక్కడ భూతాలన్నీ నివసించబోని ఒక వాడుక ఉంది. భూత ప్రేత పిశాచులు, అందుకే హనుమాన్ చాలీసులో కూడా ఉంది చూడండి. ఆ హనుమాన్ చాలీసు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ హనుమంతుని యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది. రోజు హనుమత్ చాలీసు చదువుకుంటే చాలా మంచిదన్నమాట. పిశాచులు, గాలి చేష్టలు ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయి. దీనివల్ల ఆరోగ్యం కూడా మనకు చేకూరుతుందని చెప్తున్నారు. కాబట్టి ఈ హనుమత్ జయంతి నాడు మనము ప్రతి వాళ్ళు కూడా ఆంజనేయ స్వామికి పూజించుట చాలా మంచిదన్నమాట. అంతేకాదు ఆ రోజున సుందరకాండ పారాయణ చేయుట, హనుమాన్ చాలీసా చదువుట ఇటువంటివన్నీ మనం చేస్తే ఈ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలిగి మనకు ఆరోగ్య ఐశ్వర్యములు కలిగి మనము సుఖ సంతోషములతో జీవించుతాము. కాబట్టి రేపు మనకు వచ్చేటువంటి వైశాఖ బహుళ దశమి నాడు ఈ యొక్క హనుమ జయంతి జరుగుతుంది. కాబట్టి ఆ హనుమ జయంతి నాడు అందరూ కూడా ఈ హనుమంతుని ప్రార్థించి ఆయన అనుగ్రహాన్ని కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను. ఓం స్వస్తి.